జనాలకు అసలు పేల భయం లేకుండానే తయారైతున్నారు. పోలీసులు అయితేంది ఎవరైతేంది మాకు నచ్చినట్టు మనం చేసుకుంటాం, రోడ్ అయితేంది ఏదైతేంది ఆగిపోని బండ్లు ఎటన్నా పోని మాకు అవసరమే లేదు అన్నట్టే తయారైతున్నారు. పుట్టినరోజు అంటే ఇంటికాడ చేసుకోవాలా, లేదు మేము బయటనే చేసుకుంటామంటే ఆకిట్లా చేసుకోవాలా, అట్లా కాదంటే ఫంక్షనాలలో చేసుకోండి. గంతేగాని రోడ్డు మీద వచ్చి జనాలు పోయే కాడ బండ్లు ఆపుతాం మేము పుట్టినరోజులు జరుపుకుంటామంటే ఎట్లుంటుంది చెప్పుండ్రి. గీళ్ళ నిర్వాహకం కూడా గట్లనే ఉన్నది. భద్రాచలం కాడ ఎట్లయిందో చూడుండ్రి. ఇంకా పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, గాళ్ళ మీదికే చేసిర్రు. గింత కథల గింత లెక్కల ఇక ఏందో ఏమో పోన్రి, పేల భయం లేని లెక్కనే ఉన్నాయి మొత్తం అయితే చూడుర్రి మీరే. రోజు రోజుకు మనుషులు మరీ అధ్వానం తయారైతున్నారు. ఇక ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పేల భయం లేని చేతలు చేస్తున్నారు మొత్తం మీద. భద్రాచలం పట్టణంలో నడి రోడ్డు మీద పుట్టినరోజు వేడుకలు చేసుకుంటా ఇక వచ్చేపోయే బండ్లకు మొత్తం అంతరాయం కలిగించుకుంటా వేసిండ్రులా. ఇక పోలీసుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా దౌర్జన్యానికి దిగిండ్రు కొందరు యువకులు. ఇక స్టేషన్ కు తరలించిన పోలీసులు గల మీద కేసులు పెట్టిండ్రులా. ఇక కావాలంటే చూడుండ్రి ఎంత ఆగమాగం చేస్తుండ్రో. కూర్చుంటే భద్రాచలం పట్టణంలో కూడా క్రమక్రమంగా లా అండ్ ఆర్డర్ తప్పిపోతున్నది అనుకోరాదుర్రి. ఆకతాయిల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇక పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆఖరికత్తే గాల బండ్లని అడుకునే స్థాయికి పోయింది పరిస్థితి. ఇక నిన్న రాత్రి కొంతమంది యువకులు పట్టణంలో ఉన్న అంబేద్కర్ సెంటర్లో నడి రోడ్డు మీద పుట్టినరోజు వేడుకలు చేసిండ్రు. దీంతోని జనాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడ్డది. ఇక దీంతో అక్కడికి ఏరుకున్న పోలీసులు కేక్ కటింగ్ చేస్తున్నోళ్ళని అక్కడి నుంచి పోవాలని చెప్పుడుతోని భద్రాచల పట్టణ ఎస్ఐ మీదికే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడు, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలిగా మాట్లాడు చేసిండ్రు. ఇక దీంతోని సదరు యువకులను ఇక గాల కారును పోలీస్ టౌన్ కు తరలించాలని చూసిన పోలీసులకు ఇక యువకులు సుక్కలు చూపించిండ్రులా. సుమారు గంట పాటు పోలీసు బండ్లను అడ్డగించిండ్రు. చివరకు పట్టణ సిఐ నాగరాజు యువకుల కారును స్టేషన్ కు తరలించిండులా. ఏదేమైనా గిట్ల పట్నంలో నడి రోడ్డు మీద పుట్టినరోజులు వేడుకలు చేసుకుంటా ఆఖరికత్తే పోలీసులను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా గల విధులను ఆటంగా వరుసుకుంటా సుమారు గంట సేపు అంబేద్కర్ సెంటర్లో నానా బీవత్సం సృష్టించిండ్రు. దీంతోని హంగామా చేసిన యువకులతో పాటు కార్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఈ కేసులు నమోదు చేసిండ్రు. ఇక పట్టణం నడిబొడ్డుల రోడ్డు మీద నానా హంగామా చేసిన యువకుల తతంగాన్ని చూసి జనాలు ముక్కు మీద ఏరేసుకున్నారులా. గిసుంటోలని కఠినంగా శిక్షించాలని, మల్లోత్యాప గిసొంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.